ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మనం వామాపు పచ్చడి చూడబోతున్నాం. ఇది దేనికి మంచిదమ్మా? ఇది హెల్త్కి మంచిదమ్మా. పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు, అందరు తినొచ్చు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలో ఫస్ట్ కంచి నువ్వు కాస్త చెప్పవా? ఫస్ట్ కానుక ముందు ఎండుమిరకాయలు 10 ఎండుమిరకాయలు తీసుకున్న తర్వాత ఏగుతున్నాయి. ఏగినాక 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు ధనియాల తర్వాత 1 స్పూను జీలకర్ర, 4 ఎల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా చాలా మంచిది. కరివేపాకు 5-6 రెబ్బలు వేస్తాను. ఇవి మన ఇంట్లోనే కదా కరివేపాకు. ఇవి కొంచెం ఎర్రగడ్డలు వచ్చినాక ధనియాలు తీసి పక్కన పెట్టి ఈ కరివేపాకును ఈ వామాకు వేసి మళ్ళీ ఫ్రై చేసి కొంచెం కొంచెం గోలికాయ అంత చింతపండు. ఇది అవడానికి ఎంతసేపు పట్టిద్ది? అయిపోవచ్చు నీ ఏంటో. ఓహో, ఇప్పుడు కరివేపాకు ఏం వేస్తావు? కరివేపాకు ఫ్రెండ్ ఇది తీసి పక్కన పెడతాను. పక్కన పెట్టాను. మళ్ళీ కొంచెం నూనె, ఎన్ని స్పూన్స్? ఒక గడితో 1 స్పూన్. ఇప్పుడు వామాకు ఇది కూడా మన ఇంట్లోదే కదా, అంటే మేము ఇంట్లో పండించుకొని తింటాం. దీంట్లో వామాకు, కరివేపాకు, ఎన్ని నిమిషాలు పట్టిద్ది? కొంచెం మగ్గాలంట ఫ్రెండ్స్. చల్లారినట్టు మిక్సీ జార్లు వేసుకొని పచ్చడి వేసుకోవచ్చమ్మా. దీంట్లోనే కొంచెం చింతపండు వేసేస్తాను. గోలికాయ అంత చింతపండు, టిఫిన్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. ఎంత పెట్టింది? ఒక 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు మగ్గాలంట. అయిపోయిందంట ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇది కొంచెం చల్లారినాక మిక్సీ పట్టాలి.